రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 6,000 పెన్షన్తో పాటు అర్హులైన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు 3 రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్న దివ్యాంగులకు ఇస్తామన్న 6,000 పెన్షన్ అమలు చేయలేదని దివ్యాంగులు తెలిపారు. అదేవిధంగా అర్హులైన దివ్యాంగులకు సబ్సిడీ వాహనాలు, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లలో కూడా దివ్యాంగులకు ప్రత్యేక కోటాను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజులు నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. వికలాంగులకు గత ప్రభుత్వము 1,500 పింఛన్ నుంచి 2,500 చేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 6,016 రూపాయలు పింఛన్ ఇస్తా చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి 11 నెలలు అవుతుంది. కాబట్టి పింఛన్లు పెంచాలని, అదేవిధంగా వికలాంగులకు డబుల్ బెడ్రూమ్స్, సర్టిఫికేట్ లేని వికలాంగులకు సర్టిఫికేట్ ఇప్పించాలని చెప్పి మందకృష్ణ గారి నాయకత్వం గారి ఆధ్వర్యంలో మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా, మేనిఫెస్టో చెప్పిన విధంగా మాకు 6,000 పింఛన్ ఇప్పించాలని మేము నిరాహార దీక్షలకు పాల్గొనడం జరుగుతుంది. అర్హులైన వారికి నిజంగా అర్హులైన వారికి పింఛన్లు కూడా లేవు. ఇంకా కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ అన్నారు, అవి కూడా మంజూరు కాలేదు. నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకు బండ్లు కూడా లేవు. అలాంటివి కూడా మాకు సహకరించాలి, అవి కూడా మాకు ఇప్పించాలనే డిమాండ్ మా వికలాంగుల హక్కుల సమితి పోరాటంలో మేము పోరాడుతూ ఉన్నాం. మరి వాళ్ళు అర్థం చేసుకొని, వికలాంగులను అర్థం చేసుకొని మరి వాళ్ళు ఇప్పించాలని అధికారులకు మేము మనవి చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం. కావాల్సిన హక్కులు డబ్బులు పెట్టు ప్రతిదీ కూడా మాకు కొన్ని కేటాయిస్తే బాగుంటుందనే ఆలోచనతో మేము డిమాండ్ చేస్తాం. జిల్లా అధ్యక్షురాలని ఏంటంటే మేము నిశ్చన చేస్తున్నాం మా హక్కుల మా పోరాటం అందుకని మాకు పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ పెంచాలి, 6,000 పింఛన్ పెంచాలి. మళ్ళీ 4,000 పింఛన్ అమ్మలకు వాళ్ళకు కూడా 4,000 పింఛన్ పెంచాలని, మిత్రులకు అందరికీ డబుల్ బెడ్రూము, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ పెంచాలి, సదరన్ సర్టిఫికెట్ లేని వాళ్ళకి సదరన్ సర్టిఫికెట్ ఇప్పించాలి. అవన్నీ హక్కులకు కొట్టారు. అందరికీ ఇష్టం అడిగాలో చేస్తున్నాం. ఇది ఇస్తే 3 రోజుల దాకా సాగుతుంది. మళ్ళీ 26వ తారీఖు చలో హైదరాబాద్కి 26 3 రోజులు 26వ తారీఖు చలో హైదరాబాద్